నబీ సలసల రెండవ విషయం నేను నాశనం చేసే విషయంలో చెప్పింది, తన మనస్సుని ఆరాధించేవాడు. తన మనస్సుని ఆరాధించేవాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను అల్లాహ్ను ఆరాధిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఆరాధిస్తుంది నీ మనస్సుని గుర్తుపెట్టుకో. నేను మీ ముందు మొదటగా చదివినటువంటి ఆయత కూడా అదే. సూరతుల్ జాసియా 45వ అధ్యాయంలో 23వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అఫరఐత మనిత్తఖద ఇలాహహు హవాహు అఫరఐత మనిత్తఖద ఇలాహు హవాహు. ఏమిటి, నువ్వు ఆ వ్యక్తిని చూసావా? వాడు తన మనస్సుని అల్లాహ్గా చేసుకున్నాడు. అల్లాహ్ నమ్మాడంతే, నమ్మాను అంటున్నాడంతే. ఏదైనా విషయం వచ్చినప్పుడు తన మనస్సు చెప్పినట్టే ప్రాధాన్యత ఇస్తాడు. అఫరఐత మనిత్తఖద ఇలాహు హవాహు. ఆ వ్యక్తిని నువ్వు చూసావా? అతడు తన మనస్సుని అల్లాహ్గా చేసుకున్నాడు. వదల్లహుల్లాహు అలా ఇల్మిన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడికి జ్ఞానం ఉన్నప్పటికీ మార్గభ్రష్టత్వానికి విసిరివేశాడు. ఖురాన్ తెలుసు, హదీస్ తెలుసు, సున్నత్ తెలుసు, ఆఖిరత్ తెలుసు, జరుగుతున్న విషయం తెలుసు, కానీ ఎప్పుడైనా ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు తన మనస్సుకే ప్రాధాన్యత ఇస్తాడు. వాడు అల్లాహ్ నమ్మలేదు, తన మనస్సుని దేవుడిగా చేసుకున్నాడు. అల్లాహ్ను నమ్మిన వాడు ఇది అల్లాహ్ చెప్పాడు అంటే సరౌండ్ అయిపోయేవాడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడు. ఇది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ అని చెప్పినప్పుడు దానికి విధేయత చూపేవాడు. వకాలు సమీనా వచనా. కానీ ఎన్ని ఖురాన్ వాక్యాలన్నా చెప్పు, ఎన్ని హదీసులన్నా చెప్పు, జో దిల్ బోల్తా హై ఉసే మానతా హై. తన మనస్సుకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. వదల్లహుల్లాహు అలా ఇల్మిన్. జ్ఞానం ఉన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని మార్గభ్రష్టత్వానికి విసిరివేశాడు. వకతమ అలా సమఇహి వకల్బిహి వజఅల అలా బసరిహి గిషావా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడి చెవుల మీద, అతడి హృదయం మీద ముద్ర వేశాడు. వకతమ అలా సమఇహి వకల్బిహి. తెలుసు, ఖురాన్ తెలుసు, హదీస్ తెలుసు, సున్నత్ తెలుసు, ధర్మంలో ఇది ఉంది అన్న సంగతి తెలుసు, కానీ అతడి గుండెల మీద ముద్ర పడింది. ఇక ఏ విషయం అర్థం కాదు. భయ్ మొత్తం అర్థమవుతుంది, కానీ నమ్మడు. వాడి మనసులో ఒకటి డిసైడ్ అవుతాడు, అదే ఫార్ అవుతాడు. తెలియదా మనకి ఖురాన్లో ఇలా ఉంది అని, సున్నతులో ఇలా ఉంది అని తెలియదా? మనస్సు చెప్పినట్టు వింటాడు. వీడెప్పుడు కూడా అల్లాహ్ దాసుడు గుర్తుపెట్టుకో, దాసుడు కాదు, మనోవాంఛల దాసుడు. తనకు అనుకూలంగా ఉంటే ఖురాన్ హదీసు, తనకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, భయ్ ముజే మానులే ముజే బోల్నేకి జరూరత్ లేదు అంటే ఒకే ఒక మాట, ఖతం అయిపోయినట్టు. ఊరక కొంత యాక్షన్ జరుగుతున్నది సమాజంలో, మనిషి యొక్క మనస్సులో. అదేంటంటే సమాజంలో కొట్టుకుని పోతున్నాం అంతే. భయ్ ఆమె సయ్యిదా షేఖా పఠానా కానా కొంతమంది కురైషా అని సమాజంలో అలా కొట్టుకుని పోతుంది. కానీ తన మనోవాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. తెలుసు హరామని తెలుసు, అది పాపమని తెలుసు, దాన్ని పట్టుకోకూడదని తెలుసు, దీని వైపు చూడకూడదని తెలుసు, ఈ విధంగా ఆచరి తెలుసు, కానీ దిల్ బోల్తా ఆయన దానికి ప్రాధాన్యత ఇస్తాడు.